ఇక్కడ ఏం అడుగుతారంటే, మనం మనసుని కంట్రోల్ చేసుకోగలమా అని అడుగుతారు. ఎందుకంటే మనసు అంటే ఏంటి? ఆలోచనతో నిండి ఉండడం కదా! ఆ ఆలోచనలు మామూలుగా అయితే ఎలా ఉంటాయట, ఏదో ఒక రైల్వే ప్లాట్‌ఫామ్‌లో ఆ ట్రైన్ వచ్చే టైంకి జనాలు గందరగోళంగా అరుచుకుంటూ గోలగోలగా ఉంటారు కదా! ఏదో రద్దీగా ఉంటుంది. అలాగ మన మనసులో కూడానంట గందరగోళంగా ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయంట. ఆ ఆలోచనలు కూడా ఎలా వస్తాయి? మళ్ళా ఒక ఆలోచనేమో ఇది ఇప్పుడు అర్జెంట్ కాదు గానీ ఇంకోటి విను అన్నట్టు, ఇంకో ఆలోచనేమో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు, అలాగా ఒకదాన్నొకటి మళ్ళీ వాటిలో కూడా ఏదో పోటీ పడుతూ మనల్ని ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటాయంట. ఇక్కడేమో అడుగుతున్నారు, అలా మరి ప్రశాంతత లేకుండా మనం ఉంటున్నాం కదా! అలాంటి ఆలోచనలు మనం కంట్రోల్ చేయగలమా? ఇంకో క్వెషన్ ఏంటంటే, అసలు ఆలోచనలు లేకుండా మనం ఉండగలమా? మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఆలోచనలుంటాయి కదా! సహజంగా మనిషి అనేవాడికి ఆలోచనలుంటాయి. మరి ఆలోచన లేకుండా ఉండాలంటున్నారు. ఆలోచన రహిత స్థితి ఉంటేనే